పారిశుద్ధ నిర్వహణ నగరాలలో ఎంతో కీలకమైన పని. పారిశుద్ధం పడికేసిందంటే రోగాలను ఆహ్వానించడమే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పారిశుద్ధ సమస్యను ఎదుర్కొంటున్న విషయం ప్రధానంగా ఇప్పుడు మారింది. ప్రత్యేకించి తడి చెత్త, పొడి చెత్త రెండు భాగాలుగా విడదీసే విధానాన్ని ప్రజలకు కొన్ని రోజులు అవగాహన కల్పించిన జిహెచ్ఎంసీ ఇంటింటికి ప్లాస్టిక్ బకెట్లను పంపిణీ చేసింది. తడి చెత్తను ఓ బకెట్లో, పొడి చెత్తను మరో బకెట్లో చెత్తను డిపాజిట్ చేసి చెత్త సేకరించే ఆటో వారికి ఇవ్వాల్సి ఉంటుందని, చెత్త సేకరించే ఆటో వాటిని కలెక్ట్ చేసి గార్బేజ్ స్టోరింగ్ పాయింట్లో ఆటోలోని తడి చెత్తను, పొడి చెత్తను ఒకే దగ్గర డంపింగ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. తడి చెత్త, పొడి చెత్తను సేకరించే విధానం, ప్లాస్టిక్ బకెట్లు ప్రజలకు పంపిణీ చేయడం, అవగాహన కార్యక్రమాలు అన్నీ వృధా పాయసగా మారిపోవడం శోచనీయం అంటున్న నగర ప్రజలు. తడి చెత్త, పొడి చెత్తను డంపింగ్ యార్డ్లో విడదీయాల్సి ఉండగా పూర్తి చెత్తను యథావిధిగా రామ్కీ వాహనాల్లో జవహర్ డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. గత పాలకులు బిన్ లెస్ సిటీగా మార్చి ఏదో ఉద్ధరిస్తామని ప్రజలకు చెప్పినటువంటి మాటలు వృధాగానే మారినాయి. ప్రభుత్వాలు మారగానే పని విధానంలో మార్పులు చోటు చేసుకోవడంతో క్రమశిక్షణ చేయాల్సిన పని పక్కదోవ పట్టి మళ్ళీ మామూలు పరిస్థితులు నెలకొడంతో ప్రజాధనం వృధాగా ఖర్చు అయిందని తెలుస్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న రోనాల్డ్ రోజును తెలంగాణ ప్రభుత్వం ఇంధన శాఖ ట్రాన్స్కో జెన్కో సీఎండీగా బదిలీ చేయడంతో హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేస్తున్న కాటా ఆమ్రపాలి జిహెచ్ఎంసీ కమిషనర్గా జూన్ 2024లో బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గత దశాబ్దాల కాలంగా జోనల్ స్థాయి అధికారులు, సర్కిళ్లలో ఉన్నటువంటి అధికారులు, వార్డులో పనిచేయాల్సినటువంటి కింది స్థాయి సిబ్బంది పర్యవేక్షణ చేయకుండా అలసత్వం వహించడంతో పారిశుద్ధ పనుల్లో అలసత్వం ఏర్పడిందనే అంటున్న నగర ప్రజలు, బస్తీ ప్రజలు. జూలై 2వ తేదీన గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి నగరంలోని విద్యానగర్ ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించడం జరిగింది. ఆ ప్రాంతంలో స్కూల్కు వెళ్లే విద్యార్థితో పారిశుద్ధంపై అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఆకస్మిక పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఎన్ రవికిరణ్ మరియు సర్కిల్ స్థాయి అధికారులు, ఎస్ఎఫ్ఏలు, జవాన్లు ఆమెతో పాటు ఆ పర్యటనలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది.